హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. మన కిచెన్లో చేసుకునే పనులు సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది పనికిరాదు అనే పడేసే వస్తువుని ఎలా మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవాలి, దీనివల్ల మన టైంని మన శ్రమని ఎలా సేవ్ చేసుకోవాలని సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలానే యూస్ఫుల్ టిప్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ వచ్చేసేసి, ఇప్పుడైతే నిమ్మకాయలు అనేవి బాగా చౌకగా ఉన్నాయి కదండి. ఇవి మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న ఒక 2-3 మంత్స్ వరకు అయినా సరే ఫ్రెష్గా ఉండాలి, అలానే కొంచెం కూడా వడిలిపోకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ చిట్కాని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా 2-3 నెలల వరకు అయితే కంపల్సరీ ఫ్రెష్గా ఉంటాయండి. కొంచెం కూడా కుళ్ళిపోనే పోదు. ఒక బాక్స్ తీసుకున్న బాక్స్లో వేడి నీళ్ళు కూడా కదా, నార్మల్ వాటర్ నిమ్మకాయలు మునిగేటట్లు మొత్తం పోసేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు ఖచ్చితంగా మీకు 2-3 నెలల వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు వైట్ షర్ట్ మీద పిల్లలు అనేవాళ్ళు కొంచెం ఇంక్ ఇలా పూసుకునే వస్తూ ఉంటారు కదా, పెన్ను మరకలు పడుతూనే ఉంటాయి కదా, వాటిని చాలా సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఎక్కడైతే మనకి ఇంకు పడిందో చూడండి, ఇంకు మరక పడిన దగ్గర డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ తోటి ఒక్కసారి చేతితో రబ్ చేసి, నేను ఇక్కడ బ్రష్ కూడా ఎక్కడ యూజ్ చేయట్లేదు చూడండి. మీకు ఎంత అవసరం ఉంటుందో అంత, నేను చిన్న క్యాప్లను చూసుకున్నాను, మీకు ఎంత అవసరం ఉంటుందో అంతవరకు పెట్టేసేసి రుద్దేసండి. ఈజీగా అయితే పోతుందండి. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ వాటర్తో వేసి రుద్దలేదండి. ఆ మరక మనకు పోవాలి అంటే డెటాల్ మరక పోనే పోదండి, అలాగే వదిలేయద్దు. మీరు ఒక్కసారి వాటర్తో లేదంటే సోప్తో వాష్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ పెన్ను మరక అయితే పోయిందండి. ఈ డెటాల్ మరక పోవడానికి మీరు ఒక్కసారి వాటర్తో వాష్ చేసేసారు అనుకోండి, ఆ డెటాల్ మరక అనేది కంప్లీట్గా పోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ కమెంట్ బాక్స్లో ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం డీప్ ఫ్రైస్కి ఇలాగ ప్యాన్లో ఆయిల్ పోసుకుంటూ ఉంటాం కదండి. డీప్ ఫ్రైస్ అయిపోయిన తర్వాత దీన్ని వెంటనే బాటిల్లో పోసాం. అయితే మనం బాటిల్లో పోసేటప్పుడు కంపల్సరీ కొంచెం అయితే ప్యాన్కి సైడ్కి అంటుకుంటుండే, దీన్ని డైరెక్ట్గా మనం గ్యాస్ పైన పెట్టేసామే అనుకోండి, ఆ సైడ్లో ఉన్న ఆయిల్ క్లీన్ చేయకుండా గ్యాస్ మీద పెట్టేసామనుకోండి, బర్నర్స్ బ్లాక్ అయిపోతాయి. ఎట్ ద సేమ్ టైం ప్యాన్ బ్యాక్ సైడ్ కూడా నలుపుగా అవుతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉంటే ఒక్కసారి మనం ఇలా ప్యాన్లో ఆయిల్ మొత్తం బాటిల్లో పోసిన తర్వాత ఒకసారి టిష్యూ పేపర్తో తుడిచేసి, ఆ తర్వాత మీరు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చేసుకున్నారంటే బర్నర్స్ పాడవకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్యాన్ కూడా పాడవకుండా. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి. ఎవరైనా హడావిడిలో చేయకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ పనికి వస్తుందని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, టీ పౌడర్లు మనం తీసుకొచ్చుకున్న వెంటనే బాటిల్లో పోసేసుకుంటామండి. అయితే ఇది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నామే అనుకోండి, బాటిల్ ఫుల్గా అయితే మనం పోసేయలేం కదా, కొంచెం అయితే కంపల్సరీ మిగిలిపోతుంది కదా. ఇలానే ఈ బాక్స్లో పెట్టేసి వదిలేసామే అనుకోండి, ఇది స్మెల్ అయితే పోతూ ఉంటుంది. ఎందుకంటే అది వచ్చేది గుడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, మన టీ పౌడర్ మంచి వాసన వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇది ఇలానే వదిలేయకుండా దీనికి గుండు సూదులు ఉంటాయి కదండి, గుండు సూదులు కనుక గుచ్చేసి అలా పెట్టేశారే అనుకోండి, మళ్ళీ మనం తిరిగి ఒక 1 మంత్ తర్వాత వాడుకున్నా సరే ఆ స్మెల్ అనేది పోనే పోదు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి, వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. సో మీరు లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, ఐరన్ బాక్స్ మనం ఐరన్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుంది కదండి ఐరన్ బాక్స్. దీన్ని ఇలాగ వైర్ని కనుక ఇలా ఐరన్ చేసుకొని మళ్ళీ వెంటనే ఐరన్ బాక్స్ వైర్ నీట్గా చుట్టేయకుండా అలానే పెట్టేసామనుకోండి, అందులో ముఖ్యంగా ఇంత లావ్ వైర్లు ఉండేవైతే చాలా ఇబ్బంది అండి. ఆల్రెడీ కట్ అయిపోతూ ఉంటాయి, మెలికలు తిరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా సింపుల్గా దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, దీన్ని ఎక్కువ వేస్ట్ కానివ్వకుండా తెగకుండా చాలా జాగ్రత్తగా ఎలా చూసుకోవాలైతే చూద్దామండి. అండ్ ఇట్లాంటి టిప్స్ చిన్నవి అయినప్పుడు కూడా మన టైంని, మన శ్రమను, మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు అండి. సో మీరు లైక్ అయితే ఇవ్వడం, మీకు నచ్చింది అనుకున్న లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. వైర్ని ఇలా మొత్తం చుట్టేసేసి ఇలా క్లచర్ పెట్టారనుకోండి, క్లిప్పు నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం తిరిగి వాడుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా తీసుకొని వాడుకోవచ్చు అండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి జల్లెడలు ఉంటాయి కదండి, జల్లెడు కొన్నిసార్లు మనం కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత ఆ సైడ్లు అనేవి కొంచెమైనా చిరిగిపోతూ ఉంటాయి కదా,
అయితే ఈ చిరిగిపోయిన దాన్ని అనవసరం అని చెప్పేసి పడేయకుండా దీన్ని కూడా ఎలా వాడుకోవాలో చూద్దామండి మనం. ఇలాంటి ఈ టిప్స్ వల్ల మన టైంని మన శ్రమను ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు ఈ టిప్స్ ఎందుకు తెలియలేదా అని ఖచ్చితంగా అనుకుంటారండి. ఇది పెరుగు బకెట్ అండి. ఈ పెరుగు బకెట్ నేను మధ్యలో అయితే కట్ చేసిన, రౌండ్గా చూపిస్తున్నాను చూడండి, మధ్యలో అయితే కట్ చేశాను. ఆ తర్వాత కొంచెం పైకి కూడా కట్ చేసేసుకున్నాను. లేదు అంటారు మీకు ఇంట్లో బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు అండి. సేమ్ ఇలాగే మధ్యలో కట్ చేసుకోండి, సరిపోతుంది. బాక్స్ ఉంటుంది కాబట్టి మీరు స్పెషల్గా పైన కట్ చేయాల్సిన అవసరమే లేదండి. తర్వాత ఏదైతే మనకి జల్లెడ చిరిగిపోయి ఉంటుందో, రంధ్రాలు పడి ఉంటాయో ఆ జల్లెడిని తీసుకొని దానికి కొంచెం ఎక్స్ట్రా అండి, మనకి ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ కొంచెం దాని అంతే కాకుండా కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేయండి. అండ్ ఇలాంటి టిప్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకోండి, ఈ వీడియో పెట్టినమైతే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ చూసారు కదా, అలా కొంచెం అయితే ఎక్స్ట్రా కట్ చేసుకునండి. అండ్ అలానే ఇది మనం పేస్ట్ చేసుకునేటప్పుడు గ్లూ కానివ్వండి, లేదంటే మీరు ఫెవిస్టిక్ కానీ పెట్టించుకోండి. కానీ ఏది పెట్టుకున్నా సరే, ఏది అంటిస్తున్నా సరే ఇలా పట్టుకొని అంటించండి, అప్పుడైతే ఈజీగా అంటుకుంటుంది. లేదు అంటారు ఇంకా స్ట్రాంగ్గా ఉండని, ఒకసారి మీరు గ్లూ పెట్టి అంటించిన తర్వాత ప్లాస్టర్ ఉంటుంది కదా, చుట్టూ బ్యాక్ సైడ్ అంతా పైన వరకు ప్లాస్టర్ వేసేసేయండి. పైన కార్నర్ ఉంటుంది అక్కడ వరకు ప్లాస్టర్ వేసేసారనుకోండి, మనకి ఈజీగా అయితే ఉంటుందండి. ఇలాంటి చిన్న జల్లెడిగా భలే ఉంటుంది. మన పిండి వంటలు వాడుకునేటప్పుడు పెద్ద జల్లెళ్ళు వాడుతూ కానివ్వండి, పూరి కర్రీ చేసేటప్పుడు శనగపిండి వాడుతూ ఉంటాం, అలాంటప్పుడు సింపుల్గా చిన్ని బుట్ట అయితే బాగుంటుంది, జల్లెడైతే బాగుంటుందండి. మనకు తర్వాత అవసరం లేదనుకోండి దీన్ని తీసి పడేయచ్చు. మరి కొన్ని రోజులైనా సరే పాడైపోయిన దాన్ని కూడా కొన్ని రోజులు వాడామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న టిప్ను ట్రై చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ యూజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, మనం మిక్సీ జార్లో కామన్గా మసాలాలు, అలానే పిండిలు, కొంతమంది పిండిలు కూడా వేసుకుంటాం. గ్రైండర్ ఏది రోజైనా పాడైంది అనుకోండి పిండిలు కూడా వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులు వేసుకున్నప్పుడు ఇది రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కాబట్టి చట్నీలకి వాటికి ఈ బ్లేడ్లు అనేవి షార్ప్ కోల్పోతూ ఉంటాయండి. వీటిని స్పెషల్గా మళ్ళీ బయటికి తీసుకొని వెళ్ళి ఎక్కువ షార్ప్ పెట్టాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. మరీ అసలు డెడ్ అయిపోతే బ్లేడ్లు అనేవి అస్సలు పని చేయకపోతే కంపల్సరీ బయటికి తీసుకొని వెళ్ళాలి కానివ్వండి. అలా అసలు మొత్తం పని చేయకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు అయితే మరితో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేసి మంత్లీ వన్స్ అయినా సరే ఇలా ట్రై చేయండి. ఒకసారి మిక్సీ పట్టేశారంటే మాత్రం, ఇలా పౌడర్ అయ్యేవరకు మిక్సీ పట్టేసారనుకోండి, మన బ్లేడ్లు అనేవి ఎక్కువ షార్ప్గా ఉంటాయండి. దీన్ని ఇలాగే ఎగ్స్ను కూడా వేసేయచ్చు అండి. దీనిలో మామూలు ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ పెంకులు వేసేయచ్చు, ట్యాబ్లెట్స్ వేయచ్చు, ఏవైతే మీకు అవైలబుల్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. మన బ్లేడ్లు అనేవి బయటికి తీసుకునే పని లేకుండా మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చింది అనుకోండి. ఇవేనండి ఈరోజు టిప్స్, ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్ ఉంచుకుంటే రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు అందరికి మేము హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.